మీరు ఈ వీడియో చూడడానికి ముందు థంబ్నెయిల్ని గమనించి ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడే విషయానికి థంబ్నెయిల్కి ఏమైనా కనెక్షన్ ఉందా మీరు ఆలోచించండి, కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఒక విషయం చాలా వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. అంటే మన భారత్కు సంబంధించిన మీకు అతి ముఖ్యమైన విషయం ఏమిటండి ఇది అంటే, చైనా వైపు నుంచి ఒక వార్త అండి. వాళ్ళు ఏం చేశారు అంటే, చైనా ప్రభుత్వం ఏం చేసింది, ఇక మీదట మీరు అమెరికా శాంక్షన్స్ను పట్టించుకోకండి ఓపెన్గా. సో మీకు ఈరాన్ ఆయిల్స్ చైనా కంపెనీస్ కొంటున్నారండి, ఆ కంపెనీస్ మీద అమెరికా వాడు శాంక్షన్స్ విధిస్తున్నాడు, ముఖ్యంగా ఒక 5 కంపెనీస్. సో ఇప్పుడు శాంక్షన్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ సంస్థలకు సంబంధించిన అసెట్స్, అలాగే మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, రెవెన్యూ ఉంటుంది కదా, ఇదంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు చైనా ప్రభుత్వం ఏమంటుంది, ఒకవేళ మీరు నష్టపోతే మా ప్రభుత్వము భర్తీ చేస్తుంది, అంతే తప్ప అమెరికా వాడి ముందు మీరు లొంగకండి, వాడి శాంక్షన్స్ అసలు పట్టించుకోకండి. అబ్బా, ఎంత గొప్ప నిర్ణయం అంటే, ఎంత ధైర్యంగా అమెరికాను ఇలా డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడం ఏమిటి, చైనా వాడు చేశాడు కదా, చాలా గొప్ప నిర్ణయం. మరి భారత్ ఇలా ఎందుకు చేయలేకపోయింది, మనకు అంత ధైర్యము లేదా, మోదీ గారు అమెరికా ముందు లొంగిపోయారా? ఇవి మీకు వార్తలు, ఇది నిజమేనా మీరు ఆలోచించండి. మీకే అనిపిస్తుంది, మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకే అనిపిస్తుంది అలా ఏమీ లేదు కదా. అంటే మన దేశంలోనే మీకు ఎన్నో వీడియోస్, చైనా వాడు చేసిన పని భారత్ ఎందుకు చెయ్యలేకపోయింది. ఒక్క విషయం అండి, ట్రంప్ గారు ఈసారి అమెరికా అధ్యక్షుడు, దీనికి ముందు కూడా ఉన్నాడు కదా, అంతే కదండి. అప్పుడు మీకు కార్డ్జాన్ అంటారు, అంటే భారత్ రష్యా వద్ద S-400 బ్యాటరీస్ కొంటున్నప్పుడు వాళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇలా ఎలా జరుగుతుంది, భారత్ రష్యా వద్ద ఇంతంత పెద్ద ఆయుధాలు, ఏకంగా 39,000 కోట్లు ఇంత పెట్టి కొంటున్నప్పుడు భారత్పై మీరు శాంక్షన్స్ విధించాలి కదా. వాళ్ళు అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ధైర్యం చేయగలిగాడా, భారత్ మీద మనము శాంక్షన్స్ విధించడం ఏంటి, మన ఫ్రెండ్లీ కంట్రీ, అలా కుదరదు. అంటే కౌంటరింగ్ అమెరికా అడ్వైజరీస్ త్రూ మీకు శాంక్షన్స్ యాక్ట్. ఏ దేశమైనా అమెరికాకు వ్యతిరేకంగా రష్యా వద్ద ఇంతంత పెద్ద ఆయుధాలు కొంటే, టర్కీ విషయంలో అదే చేశారు, ఇమీడియట్గా టర్కీ మీద ఒక నాటో దేశము శాంక్షన్స్ విధించారు, మన మీద చెయ్యలేకపోయారు. అంటే ఆ రోజుల్లోనే అమెరికాకు వ్యతిరేకంగా మనము రష్యా వద్ద S-400 అనబడే ADS కొన్నాం. భయపడ్డామా? అప్పుడు మోదీయే, అప్పుడు ట్రంపే, అప్పుడు మీకు వ్లాదిమిర్ పుతినే కదా. ఎక్కడ భయపడి, ఇదన్నీ రాయట్లేదండి, మనము భయపడిపోయాము. ఇదేలాగా ఎందుకో తెలియదు, మన మీడియాలోనే ఇలాంటి కథనాలు, ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, పోయిన సంవత్సరం మార్చి నెల నుంచి మీరు చూడండి, మనము హయ్యెస్ట్ లెవెల్లో రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం. మరి రష్యాపై 20,000 శాంక్షన్స్ ఉన్నాయండి. మీకు ఇదంతా వాళ్ళు ఎలా చేస్తారు డౌట్ వస్తుంది కదా. అమెరికా వాడికి ఎవరండి అధికారం ఇచ్చారు, వాడు ఈ దేశం మీద నేను శాంక్షన్స్ విధిస్తున్నాను, పలానా కంపెనీ యొక్క అసెట్స్ను ఫ్రీజ్ చేస్తాను, మరి అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి కదా, ఇలా కుదురుతుందా? చాలామందికి డౌట్ వస్తుంది. వాడిని ఒక సూపర్ పవర్ అంటారు కాబట్టి వాడు తలచుకుంటే ఏవైనా చెయ్యవచ్చా, డౌట్ వస్తుంది కదా. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ఆఫీస్ ఆఫ్ ద ఫారిన్ అసెట్స్ కంట్రోల్ అంటారండి. మీరు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళారంటే ఏ దేశం మీద ఎలాంటి శాంక్షన్స్ ఉన్నాయో క్లియర్గా వాళ్ళు రాస్తారు. మరి ఈ అధికారము అమెరికాకు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, స్విఫ్ట్ అని అంటారు కదా. స్విఫ్ట్ అంటే ఏంటి, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అంటారు. సో ఇదంతా మీరు చూసారనుకోండి, అమెరికన్ డాలర్లోనే ఈ ట్రాన్సాక్షన్స్ అంతా జరుగుతాయి, గ్లోబల్ కరెన్సీ కదండి. అంటే ఒక అమెరికా బ్యాంక్ మధ్యలో ఉంటుంది, వాళ్ళ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్స్ అంతా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు గమనించారనుకోండి, ఇప్పుడు మీ యొక్క జాతకం వాడి చేతిలో ఉంటుంది. మీకు భారత్ ఏ దేశముతో ఎంతంత వ్యాపారం చేస్తున్నారు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, వీళ్ళ జీడిపి ఏంటి, రెవెన్యూస్ ఏంటి, ప్రాఫిట్స్ అండ్ మొత్తము చిట్టా అంతా వాడి దగ్గర ఉంటుంది.
వాడి కంట్రోల్లో పెట్టి స్విఫ్ట్ సిస్టమ్ని వాడి కంట్రోల్లో పెట్టుకొని డాలర్ అనబడే ప్రక్రియ ద్వారా ఏ దేశాన్నైనా వాడు కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒక నియమం, వీళ్ళు ఇలా పెట్టుకున్నారండి. ఇది పొరపాటు, బిగ్గెస్ట్ మిస్టేక్. కానీ ఈ దేశాలకు ఆ రోజుల్లో ఈ కుట్ర అర్థం కాలేదు. సో మనకు వ్యాపారం ఈజీగా జరగాలి అంటే అమెరికన్ డాలరే కరెక్ట్ అయిన మెథడ్ అని అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాడు తోచినట్టు, ట్రంప్ తనకు తోచినట్టు ఏ దేశం మీదైనా, ఇప్పుడు మీరు చూసారనుకోండి, రష్యాకు యుక్రెయిన్కి యుద్ధం అండి, యుక్రెయిన్కి సపోర్ట్గా అమెరికా నాటో దళాలు వెళ్ళారు. మనకేమైనా సంబంధం ఉందా? భారత్కి ఏమైనా సంబంధం ఉందా? సో మనకు ఫ్రెండ్లీ కంట్రీ రష్యా, వాళ్ళ వద్ద మనం చమురుకుంటున్నాం, మన మీద శాంక్షన్స్ అన్నాడు. మోరోవర్ అమెరికాలో ఎలా ఉంటుందంటే ఒకే స్టేజ్ మీద ఒక డిప్లొమేట్ ఒకలా మాట్లాడతాడు, వాడికి వ్యతిరేకంగా ఇంకొకడు మాట్లాడతాడు. అడిగితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు, అర్థం పర్థం ఉండదు. ట్రంప్ ఒకటి చెప్తాడు, అలాగే మీకు పీట్ హెక్సెత్ ఇంకోటి ఏదో మాట్లాడతాడు. అలా ఉంటుంది వాళ్ళ దేశం. సో మనము రష్యన్ ఆయిల్స్ కొంటే వీడికి ఏంటి ప్రాబ్లం? లేదు మీరు కొనకూడదు, వాడికి నాకు గొడవ, కాబట్టి నువ్వు ఆపాలి అంటాడు. ఒకడేమో రష్యన్ ఆయిల్స్ మీరు ఎంత కొంటే ప్రైజింగ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటాడు. ఇంకొకడేమో లేదు మీరు కొననే కూడదు, దీనివల్లే కదా 50% టారిఫ్ అన్నారు. కానీ మనం ఆగేమా? నేను అడిగేది అదే. చైనా వాడు ఇవాళ వాళ్ళ శాంక్షన్స్ని చెత్తబుట్టలో పడి ఇన్ని రాస్తున్నారు కదా. 2025 కాదండి, దానికి ముందు నుంచి కూడా, అంటే రష్యా మీద శాంక్షన్స్, అదొక శాంక్షన్డ్ కంట్రీ అయినా కూడా మనము రష్యా వద్దే ఆయిల్స్ కొని అందులో నుంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేసి యూరోప్ యూనియన్కి అమ్మాము కదా, లక్షల కోట్లు సంపాదించాము కదా. మరి మన మీద వాడు శాంక్షన్స్ వేయగలిగాడా? మనం అమెరికా శాంక్షన్స్ అంటే భయపడ్డామా? లేదు కదా. మరి ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఇదేనండి మీడియా ప్రాపగాండా. చైనా వాడు ఇంత చిన్న పని చేసి పెద్ద లెవెల్లో ప్రచారం చేసుకుంటూ పోతాడు, అబ్బా గ్రేట్ అంటారు. మనము పెద్ద పనులు చేసి ఎటువంటి ప్రచారము ఉండదు. మనము అమెరికాను ఎన్ని సందర్భాల్లో ఎదుర్కొన్నాం చూస్తున్నాం కదా. 50% టారిఫ్ అన్నప్పుడు కూడా రష్యన్ ఆయిల్స్ కొంటూనే ఉన్నాం కదండి. ఇంకా రెండింతలు ఎక్కువ కొన్నాం, మనం భయపడ్డామా? కానీ ఎవరు మాట్లాడరే. చైనా వాడు నిన్న ఒక 5 కంపెనీ మీరు భయపడకండి అన్నాడు. అబ్బో మీకు ఎంత ధైర్య సాహసాలు, చైనా ఎంత ధైర్యంగా ఈ పని చేస్తుంది, భారత్ చేయలేకపోయింది. ఇది ఎప్పుడు S-400 టైంలోనే మనం చేసి చూపించాం, మనం భయపడలేదు. నా దేశానికి ఏం కావాలి, ఇదే కదండి జయశంకర్ గారు. ఎక్కడికి వెళ్ళినా నీ కంట్రీయే ఫస్ట్ ఆలోచించుకో. ఇప్పుడు ఏమైంది, భారత్ ముందే ఈ పని చేయడంతో ఇవాళ చైనా వాడు కూడా, అంటే ఈరాన్ ఆయిల్ అన్నారు, మరి మనం కూడా కొన్నాం కదా. రేపు కావాలంటే ఈరాన్ ఆయిల్ కూడా మనం కొంటాం. ఇప్పుడు 2019లో మీరు కొనలేదు కదా అంటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికా ఫ్రెండ్లీ కంట్రీ, అట్ ది సేమ్ టైం మీరు ఇరాక్ వద్ద, సౌదీ అరేబియా వద్ద, UAE వద్ద వీళ్ళందరి దగ్గర చమురు కొనగలరు కదా. ఈరాన్ ఒకటే చాయిస్ కాదు కదా. అయినా కూడా ఈరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ని మనమే కదా కంట్రోల్ చేస్తున్నాం. మన ఓడలు ఈరాన్ దాకా, అక్కడ మనం శాంక్షన్స్ని పట్టించుకోలేదు కదా. సో కొంచెము మనం ఆలోచిస్తే, ఒక పెద్ద లెవెల్లో ప్రాపగాండా చేస్తే అమెరికా అనబడే దేశం యొక్క ఈ సూపర్ పవర్ ట్యాగ్ అనేది ఎలా కుప్పకూలిపోతుంది. ఇవాళ ఈరాన్ నుంచి టోటల్గా వాళ్ళు విత్డ్రా అయిపోతున్నారండి. బిలియన్స్ ఖర్చు పెట్టి ఆఖరికి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఇదే టైంలో చైనా వాడు హ్యాపీగా మేము అమెరికా శాంక్షన్స్ పట్టించుకోము అన్నాడు. అబ్బా గ్రేట్ అన్నారు. మరి మీరు చెప్పండి, చైనా వాడు ఇవాళ తీసుకున్న ఈ నిర్ణయము నిజంగానే గ్రేట్గా అనిపిస్తుందా? మనము S-400 కాలం నుంచి కూడా అమెరికాను ఎప్పుడూ లెక్క చెయ్యలేదు, మరి అది గ్రేట్గా అనిపిస్తుందా? మన దేశము కదా అని గొప్పగా చెప్పుకోవడం కాదు, న్యాయబద్ధంగా ఆలోచించి కామెంట్స్లో రాయండి. చైనా గ్రేటా, భారత్ గ్రేటా? అమెరికాను ఎదిరించడంలో ఎవరు ముందున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.